ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ ఈరోజు మేము డే 2 బాలీలో ఉన్నాము అండ్ వీఆర్ హెడింగ్ టు ఉబుద్ మార్కెట్. అండ్ ఆల్సో ఈరోజు మాకు ప్లాన్లో తనాలా టెంపుల్ కూడా ఉంది, అక్కడ మాకు చిన్న ఫోటోషూట్ కూడా ఉంది. సో ఈ డే అనేది చాలా చాలా లాంగ్గా ఉంది, ఎలా జరుగుతుందో ఏంటో మాకు తెలియదు. అండ్ ప్రస్తుతం అయితే మేము దారిలో ఉన్నాము ఉబుద్ మార్కెట్కి. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా చాలా ఉంది. ఐ హోప్ ఈరోజు మేము డే అంత బాగా ఎంజాయ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. సో మా డేని కూడా మీకు కూడా షేర్ చేయబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. సో తనాలాట్ వెళ్ళే దారిలో చాలా ఓల్డ్ బలనీ స్టైల్ హౌసెస్ అయితే కనిపించాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ ఒకే విధంగా కట్టి ఉంటారు. ఇప్పుడు మీరు చూసినట్లుగానే అన్ని ఇల్లులు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఇంటి బయట కానీ, రెస్టారెంట్ బయట కానీ, ఎక్కడైనా కానీ ఒక టెంపుల్ అయితే బయట కట్టుకుంటారు. మనం ఇంట్లో మందిరం కట్టుకొని దేవుణ్ణి ఎలాగ పూజిస్తాము ప్రతిరోజు, అలాగే వీళ్ళు టెంపుల్ అనేది బయట కట్టుకుంటారనమాట. అలాగా వీళ్ళు తినే ప్రతి ముందు అక్కడ వెళ్ళి దండం పెట్టుకొని ఆఫరింగ్స్ ఇచ్చి ఆ తర్వాతే వీళ్ళు తినడం అయితే చేస్తారు. అండ్ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మనము అక్కడ వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళు లోపల భగవంతుడిని చూడడానికి ఎలా చేయరు. ఆ బలనీస్ వాళ్ళు మాత్రమే వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన దుస్తులు వేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏది పడితే అలాగ వేసుకొని వెళ్ళకూడదు. జీన్స్, షర్ట్స్ అలా వేసుకోకూడదు. వాళ్ళకి ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి, అవి మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే మనం తనాలాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం వెహికల్ అయితే పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఈ తనాలాట్ అనేది మార్నింగ్ 7 AM నుంచి 7 PM వరకు డైలీ ఓపెన్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ మోడెస్ట్ డ్రెస్ కోడ్ వేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ బయట చాలా షాప్స్ అయితే ఉంటాయి, షాపింగ్ చేయడానికి అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీ దగ్గర వచ్చేసరికి ఒక 20,000 ఇండోనేషియన్ రూపీ అవుతుందన్నమాట ఒకవేళ అడల్ట్ అయితే. ఒకవేళ చిల్డ్రన్ కానీ ఎవరైనా బిలో 10 years ఆఫ్ ఏజ్ కానీ ఉంటే వాళ్ళు 15,000 ఇండోనేషియన్ రూపీ అయితే మనం పే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి 10% నుంచి ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ తనాలాట్ అనేది ఒక వన్ ఆఫ్ ద సాక్రెడ్ ప్లేసెస్ ఇన్ బాలి. మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ముందే చెప్పినట్లు ఇది హిందూయిజంని బాగా పాటిస్తారు ఇక్కడ. సో మోస్ట్లీ హిందూ వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. అలాగే తనాలాట్ కూడా అందులో ప్రత్యేకమైంది. చాలా చాలా సాక్రెడ్ టెంపుల్ అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. అండ్ మనల్ని లోపలికైతే అలౌ చేయరు ఇక్కడ. వాళ్ళ బలనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అనమాట. ఎవరైతే బాలి వస్తారో వాళ్ళైతే ఇది అయితే మిస్సే చేయకూడదు. అండ్ మాకు ఇక్కడ ఈరోజు వచ్చేసి ఫోటోషూట్ అనేది వాళ్ళు స్కెడ్యూల్ చేశారు. సో మేము ఇక్కడ సన్సెట్ టైంలో స్కెడ్యూల్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ముందు ఎవరైతే వెళ్తున్నారో అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అనమాట, వాళ్ళు కెమెరాస్ అన్నీ క్యారీ చేస్తారు. అండ్ మన కెమెరా కూడా ఇస్తే ప్యారలల్గా వాళ్ళు షూట్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొద్దిగా మౌంటైన్స్ లాగా ఉంటుంది. అదంతా క్లైంబ్ చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ రాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా అక్కడ కనిపించేది తనాలాట్ టెంపుల్. అక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారు అంటే, సీ స్నేక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈవిల్ స్పిరిట్స్ నుంచి మనల్ని కాపాడుతాయని చెప్పి వాళ్ళు బాగా నమ్ముతారు. అండ్ అక్కడ కొన్ని కేవ్స్ కూడా ఉన్నాయన్నమాట, అందులో మనకి సీ స్నేక్స్ అనేవి కనపడుతుంటాయి. అండ్ చాలామంది అక్కడికి వెళ్ళి వాటిని చూస్తారు, కొంతమంది టచ్ చేస్తారు కూడా. ఒకవేళ అలా టచ్ చేస్తే లక్ అండ్ జీవితంలో మంచిగా జరుగుతుందని చెప్పి బాగా నమ్ముతారు. అండ్ ఇక్కడ వచ్చేసి తనాలాట్ టెంపుల్ దగ్గర అనమాట ఫుల్ క్యూ ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు అంటే, అక్కడ వాటర్ ఫాల్స్ అనేవి వస్తున్నాయి సన్నవి. సో అవి తల మీద వేసుకుంటే మంచి జరుగుద్దని చెప్పి నమ్ముతారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఆ వాటర్ని తల మీద జల్లి బొట్టు పెట్టి పువ్వు ఇచ్చి పంపిస్తున్నారనమాట. సో అలా లైన్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే చేస్తున్నారు. అండ్ ఆ సాక్రెడ్ టెంపుల్ కాబట్టి అలా చేస్తే మంచి జరుగుద్దని చెప్పి వాళ్ళ నమ్మకము. సో మనం కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాగే చేస్తాం కాబట్టి మనం కూడా అదే బిలీవ్ చేసి అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే బయటకు వచ్చేసిన తర్వాత కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఒక అతను పాముని పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో దాన్ని మీద వేసుకొని మనం ఫొటోస్ దిగచ్చు. సో మాకైతే భయం వేసి మేమైతే ఫొటోస్ అయితే ఏం దిగలేదు. సో అక్కడ ఇక్కడ అన్ని లోపల ఫుల్ షాప్స్ ఉన్నాయి. అండ్ అలా బయటకు వెళ్ళంగానే కూడా మనకి చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. సో మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూసుకుంటా అయితే మేము బయటకైతే వెళ్ళాము. Diharapkan untuk segera kembali ke bis karena perjalanan
షాపింగ్ అన్నీ చూసుకొని అక్కడ నుంచి రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు రాయల్ తులిప్ స్ప్రింగ్ హిల్ రిసార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మా స్టేని స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక రిసార్ట్లో ఉన్నాము, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి 1 BHK విల్లా అనమాట. సో పక్కనన్నీ సిమిలర్గానే మనకి హౌసెస్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్. సో ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి కిచెన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఫారినర్స్ చాలామంది వచ్చి ఉంటున్నారు. సో వాళ్ళైతే ఒక 2-3 మంత్స్ దాకా ఉండి మెల్లగా ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ బాలీలో నార్త్ బాలి, సౌత్ బాలి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి మినిమం కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ ఇచ్చి ఉన్నారు. మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు, స్టవ్ ఇచ్చారు, కెటిల్ ఇచ్చారు. అండ్ మనము ఏదైనా కుక్ చేసుకోవడానికి కూడా యుటెన్సిల్స్ కూడా లోపల ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట. హ్యాపీగా మనం కుక్ చేసుకొని ఇక్కడే తినేసేయచ్చు. అండ్ ఇప్పుడే మేము వచ్చినాం కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టి ఉన్నాయి. సో ప్లీజ్ ఇగ్నోర్. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఫుల్ ఒక సోఫా సెట్ లాగా ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ టీవీ కూడా ఇచ్చారనమాట. సో మనం రాగానే హ్యాపీగా ఇక్కడ కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. సో టాప్ వ్యూ అనమాట మన 1 BHK విల్లాలో. సో ఇది ఓపెన్ చేయగానే మనకి అక్కడ పక్కన హౌసెస్ ఎలా ఉంటాయి కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మన స్విమ్మింగ్ పూల్, ఇంకా కింద ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది, కింద బయట ప్లేస్ మనకి ఓపెన్ ప్లేస్ అనేది వచ్చింది. సో అదంతా ఎలా ఉంది ఏంటి అని కూడా మనం చూడొచ్చు. సో మేము నైట్ చెక్ఇన్ చేసుకున్నాం కాబట్టి నైటే చేస్తున్నాను, బికాస్ తర్వాత చేస్తే మెస్సీ అవ్వచ్చు కూడా, బికాస్ మేము యూజ్ చేస్తాం కాబట్టి. సో హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇందులో రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మనము కిందకి వెళ్ళిపోతాము. కిందకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి కూడా మనం చూద్దాము. సో మనం ఇక్కడ ఆ బాల్కనీ నుంచి ఇలా రాగానే మనకి కింద స్టెప్స్ అయితే ఉన్నాయి ఇలా లెఫ్ట్ సైడ్కి. సో ఇక్కడంతా వాళ్ళు వుడెన్ ఫ్లోరింగే వాడుతూ ఉన్నారనమాట. సో ఇట్ వాజ్ రియలీ నైస్. సో కిందకైతే వెళ్ళాను. సో కిందకి వెళ్ళిన తర్వాత లైట్స్ వేసుకొని ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడికి రాగానే వాళ్ళు ఒక రిలాక్సింగ్ చైర్ లాగా ఇచ్చున్నారనమాట. అండ్ 1 BHK కాబట్టి ఇక్కడ కింద మనకి బెడ్ అయితే ఇచ్చున్నారు. అండ్ దీనికి సపరేట్గా మనకి టీవీ కూడా ఇచ్చున్నారు. అండ్ ఇక్కడికి లోపలికి వెళ్తే మన డ్రెస్సింగ్ ఏరియా అన్నీ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ టేబుల్స్ కూడా ఇచ్చున్నారు. సో లెట్స్ గో టు ద డ్రెస్సింగ్ రూమ్ నౌ. సో ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎందుకంటే ఇక్కడ చాలామంది వచ్చి అక్కడే ఉండిపోతారు కాబట్టి ఒక హ్యాపీగా ఒక ఫ్యామిలీ వస్తే అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చున్నారు. సో ఇక్కడ మనము రెడీ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కబోర్డ్స్ అనమాట, చాలా చాలా పెద్దగా కూడా ఉన్నాయి. సో మనము ఎన్ని మంత్స్ వచ్చినా కానీ హ్యాపీగా ఇక్కడ మన క్లోత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్కి అలాగే బాతింగ్ ఏరియా సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వాష్ ఏరియా అనమాట. హ్యాపీగా ఇక్కడ కూడా మనము రిఫ్రెష్ అవ్వచ్చు. సో వాష్రూమ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే వచ్చి వాళ్ళు మొత్తం అంతా సాఫ్ చేసి వెళ్తారు. సో ఇట్ వాజ్ రియలీ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా నీట్గా పెట్టుకుంటున్నారు. ఒకవేళ మనం లేకపోయినా కానీ హ్యాపీగా వాళ్ళకి కీస్ ఇస్తే వాళ్ళు వచ్చి మన రూమ్ క్లీన్ చేసేస్తారనమాట. మనం బయటికి వెళ్ళినా కానీ ప్రాబ్లం అయితే అస్సలు అంటే అసలు ఉండదు. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఎవరైతే బాలి వస్తారో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను చెప్తాను. బికాజ్ ఇక్కడ వాళ్ళు చాలా నీట్గా పెట్టారు. అండ్ ఆల్సో చాలా హైలీ రేటెడ్ రిసార్ట్ కూడా అనమాట ఇది. సో మేము అది చూసి మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో మనం పైనుంచి చూసాం కదా పూల్ ఏరియా అంతా. సో మనము కింద నుంచి బాల్కనీకి వెళ్దాము. సో ఇక్కడ పూల్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడొచ్చు. సో ఇక్కడ వాటర్ అయితే కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉన్నాయి. సో వాళ్ళు క్లీన్ చేయక్కర్లేదు. అండ్ ఫ్రెష్ వాటర్ ఎప్పుడు రీసైకిల్ అవుతూనే ఉంటుంది. సో ఇదండి మా 1 BHK విల్లా టూర్. ఇంకా ఈ రిసార్ట్ మొత్తం దిగడానికి మాకైతే అవ్వలేదు మా బిజీ స్కెడ్యూల్ వల్ల. అండ్ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది, ఇంకా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చాలా పెద్ద రిసార్ట్ ఇది. మనం చూసింది 1%, మీరు చూసింది ఇక్కడ. ఇది ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి. సో తప్పకుండా బాలి వచ్చినప్పుడు ఇక్కడికి రండి. So thanks for watching this video till this point. Be positive, be healthy, be kind to everybody. Lots of love. Signing off.